ఓం నమ శివాయ. ఈరోజు నా సంతోషాన్ని మీ అందరితోనూ పంచుకోవాలా, అలాగే ఫస్ట్ మా బాబాతో పంచుకోవాలని బాబా టెంపుల్కి అయితే వచ్చాను. అదేంటంటే మా పెద్ద అబ్బాయి 10వ క్లాసు ఫస్ట్ క్లాస్ పాస్ అయినాడనమాట. అంతా బాబా దయ వల్లే అని నా నమ్మకము. బెల్లం కంటే తీయనైన నామం సాయినామం. ఓం సాయిరామ్. ఇలా టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. వాన వస్తుంది, వానలోనే లోపలికి వచ్చాము. లోపలికి వచ్చి ముందుగా బాబాకి ఒక పూలారం తీసుకొని బాబాకి అయితే వేసి స్వీట్ ఇచ్చి బాబాకి మా సంతోషాన్ని చెప్పానన్నమాట. ఎన్ని జన్మల పుణ్యమో నీ భక్తురాలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబా ఈరోజు అని అనుకుంటూ బాబాకి అయితే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నేను ఇలా స్వీట్ ఇచ్చి బాబాకి మా వాడు ఫస్ట్ క్లాస్ పాస్ అయినందుకు బాబాకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్పుకున్నాం అన్నమాట. నేను మా పెద్ద కొడుకు ఎప్పుడు బాబా నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, తోడుగా నీడుగా. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన గోవర్ధన్ స్వీట్ తెచ్చారు. స్వీట్ తిన్నాక మా వన్నోడు టిప్ చేసాము. కంగ్రాచులేషన్స్ రాహుల్ సాయి, 10th పాస్ అయినందుకు మేము చిన్నగా మినీ పార్టీ చేసుకున్నాము. అంటే కేక్ కటింగ్ చేసామన్నమాట సాయంత్రము. మా వారైతే డేట్ సమేత చేశారనమాట. 10th చూడండి, 10th పాస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ రాహుల్ సాయి. అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు. మా సంతోషానికైతే హద్దులు లేవన్నమాట. అంత బాగా అనిపించింది నాకైతే. నానమ్మకు, చిన్నాయనకి, పిన్నమ్మకి, అత్తమ్మకి అందరికీ కేక్ తినిపించారు. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారు మా బాబుకి. అమ్మమ్మతో బాండింగ్ అనేది ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే కదా. వాళ్ళ మామ అన్నమాట, మామ వాళ్ళ అప్ప. కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అందరూ. వాళ్ళ అత్త, ఇంకా వాళ్ళ మామ ప్రేమకైతే హద్దులు లేవు. కేక్ తినిపించి అలాగే పూసేశాడు. వాళ్ళ అత్త అయితే వద్దు వద్దు అంటుంది. 10th క్లాసు ఫస్ట్ లాస్టే కదా పాస్ అయ్యేది, మళ్ళీ వస్తుందో 10th క్లాసు అని అంటున్నాడు. వాళ్ళ నాన్నమ్మ తుడుస్తుంది పేపర్తో. ఇంకా తర్వాత అందరికీ కేక్ తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాము. తర్వాత అందరికీ మసాలా